హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిటీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, చూశారు కదా నిన్నటి వరకు మనకు ఏం జరిగింది అంటే మాత్రం ఫైండ్ అండ్ రన్ అనే బిగ్ బాస్ అయితే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టాడు. బిగ్ బాస్ 8 అంతా ఇన్ని సీజన్లకు ఉన్నన్నిటికంటే చాలా డిఫరెంట్గా సాగుతుంది అని అయితే అందరికీ అర్థమవుతుంది. సో బిగ్ బాస్ 8లో నేను అన్ని సీజన్ లాగా ఉంటుందేమోలే, ఇది కూడా బిగ్ బాస్ 7 కూడా ఉల్టా పుల్టా అన్నారు, ఇది కూడా నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా. కానీ జీరో ప్రైజ్ మనీ, నో క్యాప్టెన్, బట్ క్యాప్టెన్స్ బదులు చీఫ్ అనేది ఒకటి కొత్తదైతే స్టార్ట్ చేశారు. బట్ క్యాప్టెన్కున్న పొజిషన్ వేరు, చీఫ్కున్న పొజిషన్ వేరు. క్యాప్టెన్ అయింటే మాత్రం ఖచ్చితంగా అందరి ఇంట్లో ఆయన మాటే వినాలి అన్నట్టయితే ఉండేది. బట్ ఇప్పుడు చీఫ్ మాటే వినాలి అయితే ఆ బిగ్ బాస్ అది రూల్ అయితే మార్చాడు అండ్ జీరో తోటి స్టార్ట్ చేశాడు. కొన్ని చాలా డిఫరెంట్ ట్విస్ట్లు అయితే చూస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు కొత్త టాస్క్ ఏంటంటే ఫైండ్ అండ్ రన్ అనేది కొత్తది కనిపెట్టాడు. అదేంటంటే ఎక్కువ సూపర్ మార్కెట్ లాగా పెట్టి దాంట్లో సమ్ వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళకు కావాల్సిన స్టోర్ మొత్తం అక్కడ ఇచ్చిన తర్వాత 1 by 1 అంటే ఎక్కువ క్లయింట్స్ ఉన్నందుకు ఫస్ట్ యష్మిని, కొంచెం తక్కువ ఉన్నందుకు తర్వాత నైని కానీ, అండ్ కొంచెం ఇంకా చాలా అంటే చాలా తక్కువ ఉన్న నిఖిల్ని లాస్ట్ అయితే పంపించడం జరిగింది. సో ఫస్ట్ వెళ్ళిన యష్మి కన్నా వెనకొచ్చిన నైనిక ఆల్మోస్ట్ ఈక్వల్గా తెచ్చారు. బట్ థర్డ్ వచ్చిన నిఖిల్ కూడా ఆల్మోస్ట్ ముగ్గురు అయితే కంపేర్ చేసుకుంటే ఒకేలాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమే తీసుకున్నారు ముగ్గురు అయితే. ముందు వెళ్ళిన యష్మి ఎక్కువ తేలేదంటే ఏం తీసుకొచ్చినట్టయితే అనిపించలేదు. సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏం లేవు. బట్ వాళ్ళకు ఎక్కువ మంది కాబట్టి స్టోర్ సరిపోయిద్ది. బట్ ఈక్వల్గా పోయిన నిఖిల్ వాళ్ళిద్దరితోటి ఈక్వల్ తేవడం అయితే మాత్రం గ్రేట్. ఎందుకంటే కొంచెం టైమే ఇచ్చారు నిఖిల్కి. సో ఆయన ఈక్వల్గా తెచ్చాడంటే మాత్రం గ్రేటే కదా, అంతే కదా, గ్రేట్. సో నెక్స్ట్ అయితే అక్కడి వరకు అయిపోయింది. సో ఎవరైతే గేమ్ నిమ్మకాయల గేమ్ ఏదైతే ఉందో అది ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే విన్నర్ అని అయితే డిక్లేర్ చేశారు. బట్ అందరికీ పౌల్స్ అయితే ఉన్నాయి, అందరికీ కింద టచ్ అవ్వడం ఏదైతే ఉంది. బట్ వీళ్ళు గెలుస్తున్న ప్రతిసారి యష్మి ఓవర్ యాక్షన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. యష్మిని ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా డీసెంట్ మంచిగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ప్రతిదానికి రూల్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. బట్ ఏదో ఒక రోజు అందరూ వీళ్ళు అంత చీఫ్లుగా మారిపోయి అంత నార్మల్గా అయినప్పుడు అప్పుడు యష్మికి బాగా గట్టిగా పడిద్ది అందరి చేతిలో అనిపిస్తుంది. సో ఈ నిమ్మకాయల టాస్కులు అయితే మొత్తానికి యష్మి క్లానే గెలిచారు. అది యష్మి వాళ్ళు ఏం గెలవలేదు. అండ్ పృథ్వీ వాళ్ళు ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాబట్టి ఎలాగైనా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు విన్ అయితే మొత్తానికి అయ్యారు. అండ్ మిగతా ఇద్దరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికి సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నిఖిల్ ఉండి నేను వెళ్తాలే అని అన్నారు, మణికంఠని ఆగమన్నారు. కానీ మణికంఠ ఒప్పుకోలేదు. అటు ఇటు చేసి మణికంఠ వెళ్ళాడు. నేనే గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా అని అయితే మణికంఠ అయితే వెళ్ళడం జరిగింది. బట్ మణికంఠ కాకుండా నిఖిలే వెళ్ళింటే మేబీ వీళ్ళు గెలిచి ఉండేవాళ్ళు, ప్లస్ ఫుడ్ కూడా వీళ్ళకి వచ్చేది. బట్ వీళ్ళందరూ ఒక స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేశారు. అబ్బో నేను యష్మి అయితే చెప్తా ఇంకా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేశారు. సో మొత్తానికైతే అండ్ నాగమణికంఠకి సీతాకైతే ఇద్దరి మధ్య పోటీ అయితే బిగ్ బాస్ మొత్తానికి పెట్టారు. బిగ్ బాస్ పోటీ పెట్టారు కదా, నేను సీతనే గెలుస్తుంది అని అయితే అనుకోలేదు. నాగమణికంఠ గెలుస్తాడు కదా అబ్బాయి కాబట్టి. సో కంపేర్ టు గర్ల్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నా. బట్ సీత మాత్రం చాలా స్ట్రాంగ్గా ఆడింది. అసలు మణికంఠ అబ్బాయి నేను ఆడలేను అన్న స్పిరిట్ లేదు అసలు. మామూలుగా లేదు సీత మాత్రం. సీత నిజంగా నువ్వు తోపు అనిపించింది నాకైతే ఆ క్షణంలో. సీత అసలు ఎంత గట్టి పోటీ ఇచ్చింది. ఆ డోర్ తీసే దగ్గర కానీ లేకపోతే ప్రతిదీ. ఒక చిన్న క్లిప్ చూపిస్తాను నీకు, చూడండి.
అసలు ఏం పోటీ ఇచ్చింది సీత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీత అంత గట్టి పోటీ ఇస్తుందని. నాగమణి కంటే ముందు ఉరికింది, నాగమణి కంటే ముందే తీసుకురావడానికి అయితే ప్రయత్నించింది. సో మొత్తానికి అయితే మాత్రం దీంట్లో ఒక డెసిషన్ అటా ఇటా అనేది అర్థం కాలేదు. ఫస్ట్ యష్మి ఏం చెప్పింది, నేను ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తా అని అయితే చెప్పింది. బట్ చివరికి నాగమణి కంట దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ డెసిషన్ రాంగ్ అని ఎవ్వరికి మార్క్ ఇవ్వను అనేసి చెప్పింది. బట్ అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే బికాస్ ఫస్ట్ తను చెప్పినప్పుడు తర్వాత ఇవ్వాలి కదా. ఇవ్వకుండా తను అలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి. సో అక్కడ యష్మి అయితే రాంగ్. బట్ రిమైనింగ్ అయితే మొత్తానికి విన్నర్స్ వచ్చేసి సీత అనేసి డిక్లేర్ చేశారు. సీతాని డిక్లేర్ చేశారు. బట్ ఇది ఈ పాయింట్ గురించి అయితే మేబీ నాగ్ సార్ మాట్లాడతాడు వీకెండ్లో. ఎందుకంటే ఫస్ట్ ఇస్తా అని చెప్పినప్పుడు ఈ వారం మాత్రం చాలా అంటే చాలా గట్టిగా వేసుకుంటాడు నాగ్ సారు. ఎందుకంటే ప్రీవియస్ బిగ్ బాస్లు చూస్తున్నాం కాబట్టి ప్రతిసారి ఫస్ట్ వీక్ వదిలేస్తాడు. సరే కదా, కొత్త వాళ్ళు కొంచెం అలవాటు పడాలి అని అయితే ఫస్ట్ వీక్ వదిలేస్తారు. సరే అని సెకండ్ వీక్ అస్సలు వదలరు. అంతకంతా ఫస్ట్ వీక్ది ప్లస్ సెకండ్ వీక్ది రెండు కలిపి ఒకే వీక్లో వేసేస్తాడు. కానీ నాగ్ సార్ హోస్టింగ్ బాగుంటుంది అబ్బా. ఏదైతే అదేంది కానీ నాగ్ సార్ హోస్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. తిడతాడు బాగా, తప్పు చేసినామంటే ఖచ్చితంగా తిడతాడు. సో మొత్తానికైతే ఈ విషయం మీద యష్మిని అయితే తిట్టాలని నేను అనుకుంటున్నా. బికాస్ ఈ మధ్య యష్మికి కొంచెం పెరుగుతుంది. సోనియాకు తగ్గుతున్న ప్రతి క్షణం ఈమెకి ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో అది కానీ ఇదంతా ఓకే. బట్ నాకు అర్థం అవ్వని విషయం ఏంటి అంటే ఒకటి ఉంది. సోనియా అసలు ఎందుకు ఏడ్చింది? ఏడ్చినందుకు కారణం ఏంటి? నిఖిల్ మాట్లాడట్లేదనా, లేకపోతే నిజంగానే వీళ్ళందరికీ ఫుడ్ రావట్లేదని? మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి? ఐ థింక్ నాకైతే మాత్రం నిఖిల్ మాట్లాడట్లేదని ఏడ్చింది. మేబీ దానికే ఏడుస్తుందేమో. సరే మనం అట్లా అనుకోకూడదు. సిటీగా వచ్చాయి ఇలాంటి అంటే ఖచ్చితంగా ప్రతి సీజన్లో ఇలాంటిది ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేబీ అదే అయి ఉండొచ్చు అనుకుంటున్నా. సరే చూద్దాం, లెట్ సీ వాట్ విల్ హ్యాపెండ్ అనేది. సో సోనియా అయితే ఏడ్చింది. తర్వాత మొత్తానికి నైనికా క్లాన్ గెలిచింది, యష్మి క్లాన్ ముందే గెలిచింది. చివరికి మిగిలిపోయిన ఒంటరి పక్షులు ఇద్దరు, నిఖిల్ అండ్ నాగమణి కంట. వాళ్ళిద్దరు ఏముందిలే అంటే బిగ్ బాస్ ఉద్దేశంలో వీళ్ళిద్దరు తినకుండా ఏం కాదనా, వీళ్ళిద్దరికి రాగి జావ ఒకరికి లేకపోతే పచ్చి కూరగాయలు ఒకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు బిగ్ బాస్. అది అసలు దారుణం. పాపం ఆకలని ఏడుస్తున్నా కూడా మీరు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు. సో గేమ్ కాబట్టి గేమ్ లాగే చూస్తాడు బిగ్ బాస్. అలా ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయడు బిగ్ బాస్. బిగ్ బాస్ మాటే శాసనం. చెప్పారు కదా బిగ్ బాస్ మాటే శాసనం అని. సో అది గైస్ మొత్తానికైతే ఏడ్చింది సోనియా ఏడ్చిందని నిఖిల్ ఏమన్నా వస్తాడు అనుకున్నా. బట్ రాలేదు. మరి ఇద్దరి మధ్య అయితే నైట్ ప్లాన్ వేసినట్టుంది మేబీ. ఇక్కడ కాదు వేరే చోటకి వెళ్ళి అక్కడ షిఫ్ట్ అవ్వాలి. అక్కడికి గెలిచారు అండ్ నైనికా క్లాన్ గెలిచారు. ఇద్దరు తప్పదు, టీం లేనప్పుడు అలాగే అవుతుంది, ఇంకేం చేయలేము. మేబీ బేబక్క నిఖిల్ని బాగా బ్యాడ్ చేసి వెళ్ళినట్టు అనిపించింది. పాపం నిఖిల్ని బాగా ఎమోషనల్గా డౌన్ చేసింది ఆ బేబక్క వెళ్ళేది కాక యువకుల వాళ్ళని కూడా బాగా బాధ పెట్టి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో మొత్తానికైతే 2 క్యాన్లు గెలిచాయి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చాయి. బట్ అంతవరకు బాగుంది. సో ఎందుకు ఈ యష్మి క్లాన్ ఇలా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ ఇచ్చారు అండ్ బిగ్ బాస్ గట్టిగా చెప్పారు ఇది ఎవరితో షేర్ చేసుకోకూడదు, ఏం చేసుకోకూడదు అని. బట్ ఎందుకు షేర్ చేసుకోకూడదు అన్నారు కదా, బట్ ఎందుకు దొంగతనం చేశారు? ఎందుకు అప్పుడు బిగ్ బాస్ అడగలేదు ఈ మాట? అస్సలు ఈ యష్మి ఏం చేస్తుంది, ప్రతిదానికి మాట్లాడుతుంది కదా, మరి దీనికి మాట్లాడలేదా యష్మి? అలా ఉండడం అసలు కరెక్ట్ కాదు యష్మి. నువ్వు అసలు నీ వల్లే నీ క్లాన్ మొత్తం చెడిపోతున్నారు నన్ను అడిగితే.
నీ మాటే శాసనం అని నడుస్తుంది బాగా, అది తగ్గించుకుంటే మంచిగా ఉంటాం అని నేను కాదు అందరూ అంటున్నారు బయట తెలుగు ప్రేక్షకులంతా. సో అది సో అది గైస్, మొత్తానికైతే మాత్రం యష్మి వల్లే ఇలా జరుగుతుంది. యష్మి ఎంకరేజ్ చేసింది సరే, ఐడియా అనేది ప్రేరణ ఇచ్చినప్పటికీ కూడా యష్మి దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఆపాలి కదా. యాజ్ ఎ క్లయింట్గా ఆమె ఏం చేస్తుంది, క్లయింట్ చీఫ్గా ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు. మాత్రం యష్మి క్లాన్ వాళ్ళే కాబట్టి రేపటి రోజున ఏదైనా అయినా కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడడానికి లేదు. బట్ ఓకే, స్టార్ట్ చేశారు. కానీ నైనిక టీం వాళ్ళు అంత డీప్గా ఆలోచించలేదు, వీళ్ళు తీసుకుంటారు అన్న వేలో అయితే ఆలోచించలేదు. అందుకే ఏం పట్టించుకోకుండా నార్మల్గా అయితే ఉన్నారు. వీళ్ళు మాత్రం లేపేయన్ని లేపేస్తున్నారు. బట్ చివరికి అభయ్ మాత్రం కరెక్ట్గా కనిపెట్టాడు. కరెక్ట్గా కనిపెట్టి చికెన్ దగ్గర అయితే మొత్తానికి దొరికిపోయారు. ఎందుకంటే నాన్ వెజ్ ఫేవరెట్స్ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి, కాబట్టి ఖచ్చితంగా చికెన్ కాడ ఎవరైనా కనిపెడతారేమో మేబీ. సో అటైతే చివరికి కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు అబ్బాయి పర్ఫెక్ట్గా చేసి సైలెంట్గా అవన్నీ ఎత్తుకుపోయి దాచిపెట్టడం ఇట్స్ పర్ఫెక్ట్ అనిపించింది. దెబ్బకు దెబ్బ నైనిక టీం చాలా కరెక్ట్గా చేసింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయకూడదని అయితే రూల్ లేదు కాబట్టి వీళ్ళు కూడా చేయాలి అంతకంత. ఇంకా వాళ్ళు కొన్ని తీసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగుండు. సో మొత్తానికైతే వీళ్ళు స్టార్ట్ చేసేసి అబ్బాయి అండ్ విష్ణుప్రియ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ అదే పనిగా మెన్షన్ చేశారు అలా తీసుకోకూడదు అని. తీసుకోకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు స్టార్ట్ చేయడం? యష్మికి తెలీదా? తను చెప్పాలి కదా యాజ్ ఏ చీఫ్గా. తను చీఫ్గా ఫెయిల్ అయినట్టే. నాకు సారీ, ఈ విషయం మాత్రం గట్టి గుర్తు పెట్టుకోండి. మీరు తిట్టాలి, నా వీడియో చూడరు అనుకోండి, బట్ చెప్తున్నా నార్మల్గా వీడియో చూసేవారి కోసం. సో అది గైస్, అక్కడి వరకు అయితే అలా జరిగిపోయింది. నెక్స్ట్ నేను దొంగతనం చేయడం, ఫుడ్ని ఇట్లా మ్యాష్ చేయడం, ఈ విషయం గురించి అయితే మాత్రం చాలా గట్టిగా నిర్ణయించాలి నాగ్ సారు. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైనా రూల్స్ మెన్షన్ చేసిన తర్వాత అలా బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు వెంటనే ఒక డైలాగ్ వదులుతారు, మాకు బిగ్ బాస్ రూల్ బుక్లో రాయలేదు దొంగతనం చేయకూడదని, జస్ట్ షేర్ చేసుకోకూడదు అని. ఖచ్చితంగా ఈ పాయింట్ వస్తుంది చూడండి, ఎవరొక్కడి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే వస్తుంది. బట్ ఎందుకబ్బా, ఇద్దరికి ఇచ్చారు ఫుడ్, ఇద్దరికి సరిపోయేమైనా ఉంది, ఎందుకు ఇలా చేసుకోవడం? అనవసరంగా బిగ్ బాస్తో తిట్టించుకోవడానికి, నాకు బాబుతో అనిపించుకోవడానికి తప్ప. ఏంటో వీళ్ళు వీళ్ళు వీళ్ళ గేమ్ స్ట్రాటజీలు. ఈ బిగ్ బాస్ 8లో ఉండే వాళ్ళైతే ఒక్కొక్కరిని మించిపోతున్నారు. అసలు ఏం ఆడుతున్నారు, కానీ ఎవ్వరు గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు యష్మి క్లాన్ ఉంటే యష్మి క్లాన్ వాళ్ళంతా ఎందుకు చీఫ్ మాటలు వింటున్నారు, యష్మి మాటలు వింటున్నారు? ఒక్కరు కూడా గట్టిగా రివర్స్ మాట్లాడతారు అనుకుంటుంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అండ్ ఈ సోనియా అయితే ఫస్ట్లో వచ్చినప్పుడు రెచ్చిపోయింది, తర్వాత ఏమైనా మాట్లాడిద్దిలే అనుకుంటే ఏమీ లేదు, అంత డొల్లే అది. సో మొత్తానికైతే ఇది గైస్ జరిగింది. సో ప్రతి ఒక్కరు క్రేజీ సిరి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. సో finally, thank you, bye bye, bye bye, good night.